ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. గురుగారు నమస్కారం. గురుగారు కార్తీక మాసం అంటే ఏంటి? ఎన్ని రోజులు చేయాలి? ఈ కార్తీక దీపం ఎన్ని రోజులు వెలిగించాలి అంటారు? ఈ కార్తీక దీపం యొక్క విశిష్టత, అలాగే ఈ కార్తీక దీపదానం కూడా ఎక్కువగా వింటూ ఉంటాం గురుగారు. ఏంటి ఈ కార్తీక దీపదానం యొక్క విశిష్టత ఏంటి? ఇది యొక్క వివరాలు తెలియజేస్తారా గురుగారు? కార్తీక మాసం అంటేనే ఎంతో పరమ పవిత్రమైనటువంటి మాసము, ఎంతో అద్భుతమైనటువంటి మాసము అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈశ్వరునికి ఎంతో ప్రీతి కలిగినటువంటి మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసములో మనకు శివపురాణంలో చెప్పబడింది, కార్తీక మాసం అంటేనే ఈశ్వరునికి ప్రీతి అని. ఈ కార్తీక మాసంలో అసలు దీపాలు ఏంటిది అనేటువంటి విషయం తెలుసుకుందాం మనం. ఈ దీపాలు అనేటువంటివి ఎందుకు ఇంతటి విశేషము అన్నా అంటే రకరకాలైనటువంటి కథలు మనకున్నవి, విశేషమైనటువంటి కథలు ఉన్నవి. మనకు ఈ యొక్క శివపురాణంలో ఉన్నటువంటి విషయం ఏమిటండి అంటే, గుణనిధి లైక్ గుణనిధో అతడు బ్రాహ్మణుడు అనేటువంటి ఒక గుణనిధి అనేటువంటి ఒక అతడు వారి తండ్రి గారు కానీ లైక్ వారందరూ కూడా మహాపండితులు, అంతా ఓకే. కానీ ఎవరి కర్మ ఎట్లాంటిదో అని చెప్పలేం. కానీ అతను జన్మించిన అంశమో లేదా అది గత జన్మలో పూర్వజన్మలో ఆ యొక్క ఈశ్వరుడు పెట్టినటువంటి శిక్ష, అది ఈశ్వరుడు ఈ విధంగా నువ్వు ఉండాలి, ఏదున్నా ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అంతే. మనం ఇక్కడ మాట్లాడుతున్నామన్నా, తను అక్కడ కెమెరా అన్నా, లేదా మీరు అక్కడ కూర్చుంటున్నారు అన్నా, ఏది అయినా కూడా మనం గత జన్మలో చేసుకున్నటువంటి పరిస్థితి అంతే. అయితే ఇతను మహా జూదగాడు. అంటే ఏమిటి, ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో క్యాసినో, ఆన్లైన్ గేమ్స్, పత్తాలు, అట్లా ఆ కాలంలో ఇతను ఎక్కడ పడితే అక్కడ జూదం ఆడడము, డబ్బులు పోగొట్టుకోవడము, ఇంటికి రావడము, ఇట్లా. ఇక వీళ్ళ తండ్రి గారు బాగా కొట్టి వెళ్ళగొడతాడు. వెళ్ళిపోయిన తర్వాత తను తిరుగుతూ అక్కడ ఇక్కడ కాలక్షేపం చేస్తూ తిరుగుతూ కాశీనగరానికి చేరుకుంటాడు. అసలు అది కాశీనగరం అని అతనికి తెలియదు, అంతటి జ్ఞానం లేదు. తనకు తెలిసిందల్లా జూదం మాత్రమే, వేరేది ఏది తెలియదు. అంతటి అవివేకం, అంతటి అవివేకుడు, అంతటి అజ్ఞాని. అక్కడికి వెళ్ళేసరికి ఆ రోజు ఏమిటి అంటే కార్తీక మాసం ఏకాదశి రోజు నాడు అందరూ ఆ ఉపవాస దీక్షలలో ఉంటారు. స్వామివారికి విశేషమైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. ఏకాదశ ద్వాదశ మొత్తానికైతే ఏదో ఒక రోజు పర్వాలేదు. సో అక్కడ స్వామివారికి విశేషమైనటువంటి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. సమర్పిస్తూ ఉండగా పరమాన్నం కావచ్చును, దద్దోజనం కావచ్చును, ఇట్లా జంతికలు, అన్ని రకరకాలుగా నైవేద్యాలు దీపారాధనలతో మారు మోగుతూ ఉన్నది. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా చూస్తున్నాడు. ఆకలి బాగా అవుతున్నది గుణానిధికి. మెల్లగా చీకటి పడ్డ తర్వాత ఎవరో లేని క్రమంలోనో ఏదో క్రమంలో ఒక పరమాన్నం బకెట్ తీసుకొని పరిగెడతాడు. గుడి లోపలికే, గుడి వైపుగా పరిగెట్టేటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి వారు దొంగ అని చెప్పి తనని బాణాలు లైక్ వేస్తే మరణిస్తాడు. మరణించినటువంటి క్రమంలో అతడకు యమభటులు వస్తారు. యమభటులు వచ్చి తనని తీసుకెళ్దామని అనుకునేటువంటి క్రమంలో అతడకు శివగణాలు వస్తారు. శివగణాలు వచ్చి ఏది ఏమైనా ఇతడు మహాపాపి అయినా, ఇతడు ఇప్పటి వరకు శివనామం చెప్పకున్నా, ఇతడు ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు ఎన్నున్నా, ఇతను మరణించింది కాశీ క్షేత్రంలో, అది కూడా ఆ మహాశివుని యొక్క దేవాలయం సన్నిధిలో, సరౌండింగ్లో. కనుక ఇతన్ని మేము తీసుకువెళ్తాము అని చెప్పి శివలోకానికి తీసుకొని వెళ్తారు. శివలోకానికి తీసుకువెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ అక్కడి నుండి ఈ యొక్క యమధర్మరాజు రిలేటెడ్ ఉండేటువంటి యొక్క పాపలోకాలకు లైక్ ఈ యొక్క
పంపించేస్తారు. అయితే ఇతను మరొక జన్మలో ఒక రాజులాగా జన్మిస్తాడు, మరొక జన్మలో రాజులాగా మహారాజులాగా జన్మిస్తాడు ఒక గ్రామంలో. గతములో తనకు చేసినటువంటి విషయాలను కొంత జ్ఞాపకముతో ఉండేటువంటి విధంగా జననం జరుగుతుంది. పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మలో అక్కడ మరణించాడు, ఆ దీపారాధన చూశాడు, అదంతా అనేటువంటి విధంగా ఇతను జననం జరుగుతుంది. జననం తర్వాత మహారాజు ఉంటాడు. అయిన తర్వాత ప్రతిరోజు కార్తీక మాసం వచ్చింది అంటే విశేషంగా 1,00,000 దీపాలని కానీ లేదా ఇట్లా 1,00,00,000 దీపాలని కానీ ఇలాంటివి మనకు అంతెందుకు, శ్రీ మంజునాథ చిరంజీవి గారు అర్జును సినిమాలో కొంత భాగాన్ని దాన్ని యాడ్ చేశాడు, మొత్తం తీసుకోలేదు, కొంత భాగాన్ని. సహస్రలింగాలను చేయడము, 1000 లింగాలు 1,00,000 లింగాలు దాన్ని చేయడము, అక్కడ దీపారాధన ప్లేస్లో ఇక్కడ లింగాలను చేసి దానికి పూజలు అర్పించడము, దీపారాధన చేయడము, అలాంటివి మనకు అందులో చూపిస్తారు. సో అదంతా కూడా దీని నుంచి తీసుకున్నటువంటిదే ఒక లైన్. సో అట్లా ఈశ్వరునికి దీపాలంటే ఎంతో విశేషము. ఇంకా చాలా కథ ఉన్నది, బట్ ఇక నేను చాలా షార్ట్ కట్లో చెప్పడం జరిగింది. కనుక కార్తీక మాసంలో మనం చేసేటువంటి దీపారాధన, మనం చేసేటువంటి దీపదానాలు ఇవి సాక్షాత్తు ఈశ్వరుని స్వరూపకంగా భావన చేసుకోవాల్సిందే. ఈశ్వరుడు మురిసిపోతూ ఉంటాడు. దీపదానం అన్న దీపం పెట్టడమేనా గురువు గారు? ఎవరికైనా పూజారికి దానం చేయాలి. పూజారికి ఉదయం గాని సాయంకాలం గాని ఇచ్చేటువంటి దీపాదానం ఏదైతే ఉందో ఇది ఉదయమైనా సాయంకాలమైనా మనం ఇవ్వవచ్చు. ఇది ఎంతో విశేషము. సో ఇదే విధంగా ఈ యొక్క దీపారాధనలు ఆ యొక్క మహారాజు గారు చేయించడం, అది కాస్త ఆ యుగంలో అట్లా ఇట్లా అట్లా 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 మనకి కలియుగం దాకా రావడం ఎంతో విశేషం. కనుక కార్తీక మాసం అంటేనే దీపాలు, వేరేది లేదు. కనుక ఉసిరి దీపాలు, ఉసిరికాయపై కూడా దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కనుక ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఉదయము సాయంకాలము మీకు ఎట్లా వీలైతే అట్లా దీపారాధన, సాయంకాలం ఏమిటంటే ఇంకా విశేషం, ఉదయం కంటే ప్రదోషకాలము తర్వాత చేసేటువంటి దీపారాధన ఇంకా విశేషము. అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి సోమవారాలు విశేషమే. అదేవిధంగా ప్రతి శుక్రవారాలు అమ్మవారికి ప్రీతియే. దీంతో పాటుగా కార్తీక మాసంలో మనకు మాస శివరాత్రి వస్తుంది మనకు ఆ అమావాస్య ముందు. ఇది ఇంకా విశేషమైనటువంటిది. కనుక ఇట్లా కార్తీక మాసం అంటేనే మహా అద్భుతం. ఇక దాని గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే భస్మాసురుడు అనేటువంటి ఆ యొక్క రాక్షసునికి వరం ఇస్తే వీడు నాపై చేయి పెడతాడని తెలిసి కూడా ఈశ్వరుడు తనకు వరాన్ని ఇస్తాడు. నేను ఎవరిని ఎత్తి మీద చేయి పెడితే వారు చచ్చిపోయే విధంగా నాకు వరం కావాలని కోరుకుంటే, సో అలాంటి వ్రతాన్ని ఇచ్చి సరే పోనీతి ఎటైతే గట్ట వీడు వరమైతే అడిగిండు కదా అని చెప్పి తదాస్తు అంటాడు. శివునిపై చేయి పెడదామని వస్తాడు, తన 3వ కంట తెరిచి భస్వం చేస్తాడు. అంటే అట్లా ఉంటుంది ప్రతిదీ కూడా. కనుక ఈశ్వరుని యొక్క మనకు కావలసినటువంటి ధనము అనేటువంటిది ఈశ్వరేచ్ఛ. వాస్తవానికి ఐశ్వర్యము ఈశ్వరేచ్ఛ, ఇంతే. అది ఎలాంటి ఐశ్వర్యము? ధనమా, మనం మానసికంగా సంతోషంగా ఉండడమా, శారీరకంగా సంతోషంగా ఉండడమా, మన పిల్లలు మన కళ్ళ ముందు ఆనందంగా అభివృద్ధిలోకి రావడమా, చక్కగా పిల్లల వివాహం జరగడము, పిల్లలకు పిల్లలు కలగడము, వారందరూ ఆరోగ్యంగా ఉండడము, మనము ఆరోగ్యంగా ఉండడం, ఇదంతా ఐశ్వర్యమే. ఒక డబ్బు ఒక్కటే కాదు కదా. అవును గురువుగారు. ఎంత డబ్బు ఉంటే ఏమిటి, కొన్ని చేయలేము. ఆరోగ్యం బాగాలేకపోతే కూడా ఏం చేయలేము. ఇప్పుడు పితృ యజ్ఞం ఉంటుంది, ఇప్పుడు కొడుకు లేడు లేదా కొడుకు యొక్క కాలు విరిగిపోయింది అనుకుందాం, కొడుకు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అనుకుందాం, డబ్బులు ఉన్నవి ఎవరు చేయాలి? ఎన్నో ఉంటవి అట్లా. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని కేటాయిస్తూ ఈ కార్తీక మాసంలో దీపారాధన, దీపదానం గురించి తెలియజేసినందుకు నమస్కారం. మహాదేవ మహాదేవ.